హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకు డిఫరెంట్ కంటెంట్తో వీడియో చేయబోతున్నానండి. ఈ వీడియో ఏమిటంటే డివైన్ మీతో మాట్లాడాలని అనుకుంటున్నారు. అంటే మీ మనసులో ఉన్న ప్రశ్నలకి ఈ రీడింగ్లో సమాధానాలు అనేవి దొరుకుతాయండి. ఇక్కడ మీకు కొన్ని నెంబర్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇచ్చిన నెంబర్స్లో మీరు ప్రతిదానికి ప్రశ్న వేసుకోవడం కానీ అంటే మీ ఇష్టమైన నెంబర్ ఎంచుకోవచ్చండి. ఆ నెంబర్ బట్టి మీకు సమాధానం ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇది క్యాండిల్ ఎనర్జీస్లో మీకు రీడింగ్ ఇవ్వడం జరుగుతుంది. అలానే పెండులం బోర్డులో కూడా మీకు రీడింగ్ ఇవ్వడం ఉంటుంది. ఇక్కడ కొన్ని నెంబర్స్ ఇచ్చానండి. ఆ నెంబర్ ఇక్కడ ఈ నెంబర్స్ ఏమిటంటే 24, 21, 20, 23, 07, 60, 44, 43, 45, 08, 19 ఇవ్వండి. ఇక్కడ ఇచ్చిన నెంబర్స్. ఈ నెంబర్స్లో మీరు ఎంచుకున్న దాన్ని బట్టి మీకు సమాధానాలు అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఒక విధంగా కూడా మీరు ఎంచుకోవచ్చండి. మీ లక్కీ నెంబర్లా కావచ్చు, అలానే మీ డెస్టినీ నెంబర్ కావచ్చు, మీ ఇష్టమైన నెంబర్స్ ఏదైనా ఇలా ఎంచుకోవచ్చండి. ప్రతి నెంబర్కి మీరు ఒక ప్రశ్నపరంగా అడగడం అయితే ఇక్కడ డివైన్ మీకు సమాధానం ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఈ నెంబర్స్ ఏమిటంటే 24, 21, 20, 23, 07, 60, 44, 43, 45, 08, 19 ఇవ్వండి. ఇక్కడ ఇచ్చిన నెంబర్స్. ఈ నెంబర్స్లో మీరు ఎంచుకున్న దాన్ని బట్టి మీకు సమాధానాలు అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఒక విధంగా కూడా మీరు ఎంచుకోవచ్చండి. మీ లక్కీ నెంబర్లా కావచ్చు, అలానే మీ డెస్టినీ నెంబర్ కావచ్చు, మీ ఇష్టమైన నెంబర్స్ ఏదైనా ఇలా ఎంచుకోవచ్చండి. ప్రతి నెంబర్కి మీరు ఒక ప్రశ్నపరంగా అడగడం అయితే ఇక్కడ డివైన్ మీకు సమాధానం ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీకు సఫల్స్ చేస్తున్నాను. సఫల్స్ చేసినవి మీకు ఇక్కడ నెంబర్స్ ఎంచుకున్నారు కదా, నేను ఇక్కడ సఫల్స్ చేస్తాను ఎనర్జీస్ కార్డ్. ఎవరో అడిగినట్టున్నారు. లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారండి. మీకు జడ్జిమెంట్ రావడం అయితే జరుగుతుంది. న్యాయపరమైన చిక్కులయో ఎవరో ఎదుర్కొంటున్నారు. దాని గురించి ఎదురు చూస్తున్నట్టున్నారు. డివైన్ కూడా మీకు చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే మీకు మంచి జరిగే టైం ఉందని ఇక్కడ డివైన్ మీకు చెప్పబోతున్నారని కార్డ్ ఎనర్జీ సూచిస్తుందండి. ఏంటంటే ఇక్కడ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అండ్ కొన్ని విధమైన సమస్యల నుండి బయటపడాలి అనుకుంటున్నారు. చాలా కాలం నుండి మీరు ఈ సమస్యలు అయితే ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు మీకు జడ్జిమెంట్ ఇచ్చే టైం రావడం అయితే జరిగిందండి. ఈ జడ్జిమెంట్ మీకు పాజిటివ్గా ఉంటుందా, నెగిటివ్గా ఉంటుందా అంటే ఇక్కడ మీరు ఎంచుకున్న నెంబర్స్ బట్టి మీకు రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ జడ్జిమెంట్ ఏదైనా కావచ్చండి. రిలేషన్షిప్ పరంగానే కాదు, మీకు రావాల్సిన అమౌంట్ గురించి కానీ, అండ్ నెక్స్ట్ వచ్చేసి డివోర్స్ సిచ్యువేషన్స్ ఎవరైనా ఉంటే, అలానే పార్ట్నర్ పరంగా ఏదైనా మ్యారేజ్ చేసుకోవాలని మీరు పార్ట్నర్ విషయంలో వెయిటింగ్ ఎనర్జీలో ఉంటే, మీ ప్రతి ప్రశ్నకి ఇక్కడ సమాధానాలు రావడం అయితే జరుగుతుంది.
ఎందుకంటే మీరు చాలా రోజుల నుండి, చాలా సంవత్సరాల నుండి కూడా ఎదురు చూసే ఎనర్జీస్ కార్డ్ అండి ఇది. ఇప్పుడు మీకు జడ్జిమెంట్ రాబోతుంది. ఈ జడ్జిమెంట్ కూడా మీకు ఏ విధంగా న్యాయం జరగబోతుంది, మీ కర్మ ఫలితం బట్టి మీకు ఇక్కడ డివైన్ సమాధానాలు ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఈ నెంబర్స్లోనే నేను మీకు తీయడం అయితే జరుగుతుంది. మొదటిగా 21 నెంబర్కి ఇది ఇక్కడ ఏంటంటే మీరు లైఫ్ని అలానే కెరీర్ని లవ్ని బ్యాలెన్స్ చేస్తున్నారు. ఒకటి అంటే చాలా బిజీ లైఫ్ అయిపోయిందండి మీది. మీ లైఫ్ గురించి ఏం అడిగారు అంటే మీకు రావాల్సిన అమౌంట్ వస్తుందా అని అడిగారు. వస్తుందండి. రెండవ ప్రశ్న ఒకటి వచ్చేసి కొన్ని ఫ్యామిలీలో సిచ్యువేషన్స్ కొంచెం నెగిటివ్గా కనిపిస్తున్నాయండి. ఆ నెగిటివ్ సమస్యల నుంచి బయటపడతారా, మీ పార్ట్నర్ మిమ్మల్ని అర్థం చేసుకుని మీకు సపోర్ట్గా నిలబడతారా అంటే సపోర్ట్గా అయితే నిలబడతారు. ఈ కార్డ్ ఎనర్జీస్ ఏంటంటే ఏం సూచిస్తుందంటే ఇక్కడ థర్డ్ పార్టీ వారు ఎవరైనా కావచ్చండి, రిలేషన్ పరంగానే కాదు, మీకు మీ పార్ట్నర్కి లేదంటే మీ లైఫ్లో ఎవరైనా టాక్సిక్ పర్సన్స్ కానీ, మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవారు కానీ, ఇలాంటి వారు మీ లైఫ్లో నుండి దూరం అయిపోతున్నారండి. ఇక్కడ మీ లైఫ్ ఎలా స్టార్ట్ అవుతుంది అంటే అప్స్ అండ్ డౌన్స్. అంటే ఎదగాలని ఎంత ప్రయత్నించినా వెనక్కి లాగాలని చాలామంది చూస్తారు. కానీ మీరు లైఫ్లో చాలా బిజీ పర్సన్గా మారబోతున్నారు. ఒక సక్సెస్ లైఫ్ అయితే చూడబోతున్నారండి. ఫైనాన్షియల్గా ఎదగబోతున్నారు. రిలేషన్షిప్ పరంగా సక్సెస్ అవుతున్నారు. అన్ఎక్స్పెక్టెడ్గా మీరు కోరుకున్న వారితో మ్యారేజ్ అయితే జరగబోతుందండి. అలానే డివోర్స్ సిచ్యువేషన్ ఏమైనా ఉంటే కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. మీ పార్ట్నర్ లైఫ్లో వేరే వారు ఎవరు ఉన్నారు, వారి మాటల మీ గురించి నిర్ణయమా అన్నట్టు మీ పార్ట్నర్ అయితే అనుకుంటున్నారు. కానీ మీకే మంచి జరిగే అవకాశం ఏదో కనిపిస్తుంది. ఇక్కడ 21 అంటే 3 నెంబర్ కూడా 2+1 3 కూడా వస్తుందండి. ఈ 3 ఏంటంటే డివైన్ మీకు అనుకూలంగా ఉండబోతున్నారని కూడా సూచిస్తుంది. ఈ 21 నెంబర్ అయితే మీకు చాలా పాజిటివ్గా ఉందండి. ఫైనాన్షియల్ పరంగా బాగుంది, లైఫ్ పరంగా బాగుంది, కెరీర్ పరంగా బాగుంది, రిలేషన్షిప్ పరంగా కూడా చాలా అంటే చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ 08 ఎవరైతే ఎంచుకున్నారో 2 కార్డ్స్ అయితే పడ్డాయండి. ఈ 2 కార్డ్స్ ఏం సూచిస్తున్నాయంటే మీరు జీవితంలో మోసపోయారని, ఈ మోసం మీకు మంచి జరిగిందా లేదంటే మీ లైఫ్ నాశనం అయిందా అంటే మీకు మంచే జరిగిందని డివైన్ చెప్తున్నారు. ఇక్కడ మీకు దూరమైన వారు మీకైతే రైట్ పర్సన్ అయితే కాదండి. ఎందుకంటే మీ కర్మ ఫలితం వల్ల మీకు వారు పరిచయం అవ్వడం, మీ లైఫ్లో చాలా సమస్యలు ఎదుర్కోవడం, నమ్మి మోసపోవడం అయితే జరిగింది. మీరు కోరుకున్న జీవితంలో మీరైతే సంతోషంగా ఉండలేరని డివైన్ ఇలాంటి వారిని దూరం చేయడం అయితే జరిగింది. ఇప్పుడు మీ జీవితంలో మీరు కోరుకునే జీవితం రావడం అయితే జరుగుతుంది. ఈ జీవితం కూడా మీరు చాలా సంతోషంగా ఉంటారండి. అన్ని విధాలుగా చాలా అంటే బాగుంటుంది. ఫైనాన్షియల్గా బాగుంటుంది, సొసైటీలో గౌరవం ఉంటుంది, అందరూ గుర్తిస్తారు. మీరు జీవితంలో ఎంత బాధపడ్డారో అంత ఉన్నత స్థాయిలో అయితే ఉండటం అయితే జరుగుతుంది. 08 ఏంటి అంటే మీరు 0 స్టేట్ నుండి 8 మీరు కర్మ ఫలితం పాజిటివ్గా అయితే ఉంటుందండి. మీరు అందరికీ మంచి చేశారు కాబట్టి మీరు జీవితంలో మోసపోయారు. ఆ మంచే మీకు కర్మ ఏమిస్తుంది, జీవితంలో ఒక మంచి ఎదుగుదల అనేది మీరు చూసేలాగా మీకు డివైన్ బ్లెస్సింగ్స్ అయితే ఉన్నాయి. 8 దేనికంటే అబండెన్స్ అండి. అన్నీ సమృద్ధిగా ఉంటాయి. మిమ్మల్ని హేళన చేసిన వారు కానీ, మిమ్మల్ని తక్కువ చేసిన వారు కానీ మీరు జీవితంలో ఏమీ
చేయలేరు, పైకి ఎదగలేరు, ఎక్కడున్నవారు అక్కడే ఉంటారు అన్న వారితో మీరు లైఫ్లో అన్ఎక్స్పెక్టెడ్ గ్రోత్గా ఉండబోతుంది. అందరికీ మీ ఎదుగుదలతో సమాధానం ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఇక్కడ 0 నుండి అన్నీ సమృద్ధిగా ఉండే లైఫ్ అయితే మీరు చూడబోతున్నారు. డివైన్ బ్లెస్సింగ్స్ అయితే మీకు ఉంటున్నాయి. మీరేమన్నారు, జీవితంలో మోసపోయారు, ఇంకా మీ లైఫ్ లేదు, అన్ని విధాలా మీ లైఫ్ నాశనం అయిపోయింది, ఇంకా మిగిలింది ఏమీ లేదు అని మీరు అంటుంటే డివైన్ చెప్పడం ఏంటంటే, మీరు కోరుకున్న జీవితం మీది కాదు, డివైన్ ఇచ్చే జీవితమే మీది. ఈ డివైన్ మీకు ఇచ్చేది అన్నీ సమృద్ధిగా ఉండే లైఫ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఇప్పటి వరకు మీరు ఎదుర్కొన్న సిచ్యువేషన్స్ అన్నీ ఒక కర్మ సిచ్యువేషన్. మీరు మంచి చేశారు కాబట్టి ఇక్కడ మంచి అన్నది జరగబోతుంది. 08 ఎవరైతే ఎంచుకున్నారో. నెక్స్ట్ వచ్చేసి 43 ఎవరైతే ఎంచుకున్నారో వారికి డివైన్ ఏం చెప్తున్నారు? డివైన్ ఏం చెప్తున్నారు? 43 బాగుందండి. మీ జీవితం మీ చేతుల్లోనే తీసుకుంటారు. మీరు అందరినీ శాసించే స్థాయిలో అయితే ఉంటారు. మీ నుండి దూరమైపోయిన వారి మీద కూడా మీరు నెగ్గే అవకాశం అయితే ఉందండి. చూసారు కదా, డివైన్ ఏం చెప్తున్నారంటే, ఇప్పటి వరకు మీ మీద పెత్తనం చేసిన వారు ఉన్నారండి. మీ మాట మీకు కానీ మీ మాటకు కానీ వాల్యూ ఉండేది కాదు. మీరు అనుకోవడం ఏంటంటే, ఇప్పటి వరకు ఒకరి మీద డిపెండ్ అయిపోయారు అంటే మీ ఇష్టం మీద మీరు బ్రతకలేదండి, బాధ్యతలు తీసుకున్నారు. ఇంకో కార్డు వచ్చిందా? ఓకే, చెప్తాను. ఏంటంటే, మీరు అందరి బాధ్యతలు తీసుకున్నారు. మీ అనుకున్న వారి బాగోగులా చూడడం అయితే జరిగింది. కానీ ఇక్కడ మీకు వాల్యూ అయితే లేదండి. మీ కష్టానికి ప్రతిఫలం అయితే లేదు. మీరు మీ గురించి కాకుండా మీ అయిన వారి గురించి అయితే ఆలోచించడం అయితే జరిగింది. ఇక్కడ డివైన్ ఏం చెప్తున్నారు అంటే, మీ ప్రేమ స్వచ్ఛమైంది. మీ ఆలోచనలో కానీ మనసులో కానీ మీ స్వార్థం అయితే మీరు చూసుకోలేదు. ఎదుటి వాళ్ళు మంచితనం కోరుకున్నారు. మీ మంచితనం అందరు స్వార్థంగా వాడుకున్నారు. కానీ మీకు ఇచ్చే విలువ కానీ అండ్ మీకు వచ్చే గౌరవం కానీ ఎవరు ఆపలేరు. ఇక్కడ అందరినీ శాసించే స్థాయిలో మీరైతే ఉండబోతున్నారు. ఇదేంటంటే, మీరు కెరీర్ కోసం అయితే చాలా ఫోకస్ అయితే చేశారండి. ఏం సూచిస్తుంది అంటే, మీరు అనుకున్నదైతే సాధిస్తారు. అండ్ మీకు ఏమైనా మనీ పరంగా రావాల్సింది ఏమన్నా ఉంటే రావడం అయితే జరుగుతుందండి. మీకు మంచి చేసేవాళ్ళు ఒక పాజిటివ్ పర్సన్ అయితే పరిచయం అవుతారు. వీరి వల్ల మీకు అంత మంచి జరగడం అయితే జరుగుతుంది. మీ లైఫ్లోకి ఒక న్యూ పర్సన్ పంపించడం అయితే జరుగుతుందండి డివైన్. వీరి వల్లే మీకు అన్ని విధాలుగా సపోర్ట్గా కానీ హెల్ప్ అవడం కానీ జరుగుతుంది. అండ్ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ ఉన్న వారికి అయితే రీయూనియన్ అయితే ఉండబోతుందండి. అండ్ లవర్స్ అయితే మీరు ఇష్టపడిన వారితోనే మీకు మ్యారేజ్ జరగడం అయితే ఉంటుంది. ఇక్కడ డబ్బు పరంగా మీకు రావాల్సిన అమౌంట్ అయితే త్వరలో రావడం అయితే జరుగుతుంది. మీకు సొసైటీలో మంచి గుర్తింపు ఉంటుంది. అండ్ కాదనుకున్న వారు కూడా మీ లైఫ్లోకి రావడం అయితే జరుగుతుంది. మీకు మంచి గుర్తింపు అయితే ఉంటుందండి. ఈ 43 ఎవరైతే ఎంచుకున్నారో. అండ్ 4+3 = 7. ఈ 7 ఏం సూచిస్తుందంటే, మీకు అదృష్టం కలిసి రాబోతుంది. అది మీ లైఫ్లోకి వచ్చే పర్సన్ వల్ల ఉండబోతుంది. ఇప్పటి వరకు ఉన్న లైఫ్ వేరు, రాబోయే రోజుల్లో మీ లైఫ్ అయితే వేరండి. మీకు అన్ని విధాలుగా కలిసి వచ్చే టైం అని కూడా చెప్పవచ్చు. నెక్స్ట్ 19 ఎవరైతే ఎంచుకున్నారో. 19 19
19 ఎవరైతే ఎంచుకున్నారో మీ మనసులో ప్రశ్నలకి డివైన్ ఏం సమాధానం ఇస్తున్నారు, మీతో చెప్పాలి అనుకుంటున్నారు. చాలా బాగుందండి. మీకు అన్ని విధాలుగా బాగుంటుంది, కానీ కొంచెం దారి తప్పే అవకాశం ఉందంట. ఒకసారి లైఫ్ చెక్ చేసుకోమంటున్నారు. అనుకోని పరిచయాల వల్ల మిమ్మల్ని మిస్గైడ్ చేసే సిచ్యువేషన్ ఏదో కనిపిస్తుందండి. అండ్ రిలేషన్షిప్ పరంగా అయితే మీ లైఫ్లోకి ఒక న్యూ పర్సన్ రాబోతున్నారు. చాలా అందమైన వారు అయి ఉంటారు అండ్ ఫ్రెండ్లీ నేచర్ ఉంటుంది. మీరు ఇప్పటి వరకు మీ లైఫ్లో ఉన్నవారు మిమ్మల్ని బాధ పెట్టి ఉండవచ్చు, కానీ వారైతే మీ లైఫ్లో నుండి వెళ్ళిపోయారండి. ఒక న్యూ పర్సన్ రాబోతున్నారు మీ లైఫ్లోకి. ఒక సంతోషకరమైన జీవితం తీసుకురాబోతున్నారని కూడా ఈ కార్డ్ అనేది సూచిస్తుంది. ఇది రిలేషన్షిప్ పరంగా రావడం అయితే జరిగిందండి. అండ్ అలానే జీవితంలో అన్నీ బాగుంటాయి, కానీ కొంతమంది పర్సన్ వల్ల మీరు దారి తప్పే అవకాశం కనిపిస్తుంది. ఒక ఆల్కహాలిక్గా మారటం కానీ, కొన్ని పరిచయాలు పైకి తీసుకువెళ్ళటం జరుగుతుంది, కొన్ని పరిచయాలు పక్కదారి పట్టించేలాగా ఉంటాయి. ఇక్కడ పరిచయం ఏంటంటే మీ లైఫ్లోకి ఒక న్యూ పర్సన్ వస్తారు, వారితో లైఫ్ బాగుంటుంది. అలానే కొంతమంది పరిచయం అవుతారండి, వారి వల్ల కూడా మీరు పక్కదారి పట్టే అవకాశం ఏదో ఉంది. డివైన్ చెప్పడం ఏంటంటే కొంచెం మీరు మీ జీవితం మీద ప్రతిదీ గమనించాలని. క్లారిఫికేషన్ ఏంటి అంటే చెప్పాను కదా, మీకైతే ప్రపోజల్స్ అయితే రావడం అయితే జరుగుతుందండి. ఇది ఏం సూచిస్తుందంటే మీరైతే అందరికీ పెట్టేవారండి. అంటే హెల్ప్ చేయడం కానీ, ఒకరికి అనుకునే మనస్తత్వం కానీ అందరి నుండి ఆశించేవారైతే కాదు. మిమ్మల్ని స్వార్థానికి వాడుకునే వాళ్ళే మీ లైఫ్లో ఉండబోతున్నారు. అండ్ మీ మంచితనం చూసి ఒక పర్సన్ మిమ్మల్ని ఇష్టపడి మీకు ప్రపోజల్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇది వచ్చేసి రిలేషన్షిప్ గురించి అండ్ ఫ్రెండ్స్, ఒక న్యూ పర్సన్ పరిచయం అవుతున్నట్టు ఈ కార్డ్ అనేది సూచిస్తుందండి. కొన్ని అవకాశాలు అయితే వస్తాయి. కెరీర్ పరంగా అయితే మీరు ఖర్చు పెట్టాలి డబ్బులు, ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఈ 19 నెంబర్ ఎవరైతే ఎంచుకున్నారో హీరో ఏంటంటే మీరు మంచి వేలో ఉన్నా సరే మిమ్మల్ని పక్కదారి పట్టించేలాగా, మీ పేరు చెడగొట్టేలాగా కొంతమంది రావడం అయితే ఉంటుందండి. అలానే మీరు మీ గురించి ఆలోచించుకుంటే జీరో నుండి ఒక కొత్త లైఫ్ అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఆలోచన లేని పనులు చేయడం వల్ల మీరు జీవితంలో చాలా ఎదురు దెబ్బలు అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది. తర్వాత జీవితం అంటే ఏంటి అని తెలుసుకున్న రోజు మీరు ఒక కొత్త జీవితం ప్రారంభించాలని అనుకుంటారు. డివైన్ మీకు చెప్పేది ఇదేనండి. నెక్స్ట్ వచ్చేసి 20 అంటే 20 నెంబరు ఎవరైతే ఎంచుకున్నారో డివైన్ మీకు ఇచ్చే సమాధానం అంటే మీతో ఏం చెప్పబోతున్నారు, ఏం మాట్లాడాలి అనుకుంటున్నారు. లవర్స్ కార్డ్ వచ్చింది. మీ లైఫ్లోకి ఒక న్యూ పర్సన్ రావడం కానీ, అలానే మీరు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉండి మీరు లవర్స్ అయినా వైఫ్ అండ్ హస్బెండ్ అయినా సరే మళ్ళీ రియూనియన్ అయ్యే అవకాశం కనిపిస్తుందండి. అన్కండిషన్ లవ్, అందరిలో మంచి గుర్తింపు ఉంటుంది, అందరూ మిమ్మల్ని ఇష్టపడతారు. 20 మీ లైఫ్ మీ నిర్ణయం మీదే ఆధారపడి ఉంటుంది. ఇంకో కార్డు కూడా తీస్తాను. ఇక్కడ రిలేషన్షిప్ పరంగా అయితే మీకు చాలా పాజిటివ్గా ఉందండి. రియూనియన్ అవకాశం కనిపిస్తుంది. అంటే ఇక్కడ మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి రావడం అయితే జరుగుతుంది. 20 మీరేంటి అంటే ఒక స్త్రీ పాత్ర అన్నది కనిపిస్తుంది. 0 గురించి తీయవలసి వచ్చిందండి. 2 ఏంటంటే సోల్మేట్ మీ లైఫ్లోకి వస్తారు. అండ్ రీనన్ ఎనర్జీస్ కార్డ్ వచ్చింది. 0 గురించి క్లారిఫికేషన్ తీసినప్పుడు ఒక స్త్రీ పాత్ర అన్నది కనిపిస్తుంది. మీ లైఫ్లో ఈ సిచ్యువేషన్ కూడా ఎదుర్కోవాలండి. వారు ఎవరైనా కావచ్చు,
మిమ్మల్ని డామినేట్ చేసేవారిలా ఉంటారు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవారిలా ఉంటారు, మీ పార్ట్నర్ని మీ నుండి దూరం చేసేవారే ఉంటారు. అందుకే మీకు ఈ ఎనర్జీస్ కార్డ్ అయితే తీయడం జరిగిందండి. ఇది రిలేషన్షిప్ పరంగా రావడం అయితే జరిగింది. కెరీర్ అంటే కొంచెం ఇంట్రెస్ట్ అయితే చూపించట్లేదు, ఎక్కువ రిలేషన్ మీదే ఎక్కువ ఫోకస్ అయితే చేశారు. పార్ట్నర్ గురించి ఎక్కువ ఆలోచన ఉండడం వల్ల మీ మీద మీరు ఇంట్రెస్ట్ అయితే చూపించట్లేదు. ఇక్కడ రిలేషన్షిప్ పరంగా అయితే చాలా పాజిటివ్గా ఉంది. పాజిటివ్తో పాటు నెగిటివ్ కూడా కనిపిస్తుంది. D1 మీకు ఏం చెప్తున్నారంటే, మీకు దూరమైన వారు మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారు, మీది సోల్మేట్ కనెక్షన్, కానీ మీరు నెగిటివ్ సిచ్యువేషన్స్ అయితే ఎదుర్కోవాలి. కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే ఉన్నాయండి. మీరు ఏం చేసినా మీ మనస్సాక్షి ఏం చెప్తే అలానే ఫాలో అవ్వమని D1 మీకు చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి 44. ఈ 44 ఎవరైతే ఎంచుకున్నారో ఏం సూచిస్తుంది అంటే, D1 మీకు ఏం చెప్పాలి అనుకుంటున్నారు అండ్ మీ ప్రశ్నకి సమాధానాలు ఏంటి? మీరు ఎలా ఉన్నారంటే ప్రతి ఒక్కరికి హెల్ప్ చేస్తారండి. ప్రతి అడిగిన వారికల్లా మీ దగ్గర ₹1 లేకపోయినా అప్పు చేసైనా మీరు ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ మీరు ఆర్థికపరమైన నష్టాలే చూశారు. అంటే అందరి మంచి కోరుకునేవారు కాబట్టి కష్టంలో ఉన్నప్పుడు మీరు హెల్ప్ చేయడం అయితే జరిగింది. మీరు ప్రేమించిన వారి గురించి అయినా కావచ్చు, లేదంటే మీ ఇంట్లో వారి గురించి అయినా కావచ్చండి. మీ లైఫ్లో మిమ్మల్ని వాడుకునేవారు ఎక్కువైతే ఉంటున్నారు. మీ మంచి చెడులు ఎవరికి అవసరం లేదండి, కానీ మీ వల్ల అందరి అవసరమైతే ఉంది. మీరు మీ లైఫ్లో ఎవరైతే ఉన్నారో వారి మనసులో మీ మీద ఎలాంటి ప్రేమ ఎఫెక్షన్ అయితే లేదు, కానీ మీ అవసరమైతే ఉంది. మీరు ఎవరినో నమ్మి మోసపోతున్నారండి. డబ్బుల విషయంలో అయిన వారు కూడా మిమ్మల్ని వాడుకోవాలని చూస్తున్నారు. నెక్స్ట్ ఎనర్జీస్ కార్డ్ కూడా చూద్దాం. మీకు జీవితంలో క్లారిటీ రావడం అయితే జరుగుతుందండి. ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అండ్ కొన్ని నిజాలు కూడా మీకు తెలుస్తాయి. మీరు లైఫ్లో ఎక్కడ మోసపోతున్నారు, మీతో ఎవరు జెన్యూన్గా ఉంటున్నారు, మీ ముందు పొగిడి వెనకాల తిట్టేవాళ్ళు ఎక్కువగా కనిపిస్తున్నారండి. మీకు జీవితంలో ఒక క్లారిటీ రావడం, లైఫ్ లెసన్స్ నేర్చుకుంటున్నారని ఈ కార్డ్ అనేది సూచిస్తుంది. జాబ్ పరంగా చూసుకుంటే మీరు డబ్బుల విషయంలో మోసపోతున్నారు, బిజినెస్ విషయంలో కూడా అలానే మోసపోతున్నారు. ఫ్రెండ్స్ పరంగా కావచ్చు, ఇంట్లో వారి పరంగా కావచ్చండి. రిలేషన్షిప్ పరంగా చూసుకుంటే ఇక్కడ ఏదో డివోర్స్ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది, కానీ మీకు అనుకూలంగా తీర్పు అయితే ఉండబోతుంది. అండ్ అలానే లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ ఉన్న వారికి అయితే మీ పార్ట్నర్ నుండి కమ్యూనికేషన్ అయితే ఉండబోతుంది. అంటే అది ఎలా అంటే మధ్యవర్తులు ఉంటారు కదండి, వారి ఫ్రెండ్స్ అయినా కావచ్చు, తెలిసిన వారైనా కావచ్చు, వారి వల్లే మీ పార్ట్నర్ గురించి మీకు ఒక నిజం తెలియడం అయితే జరుగుతుంది. త్వరలో మీ పార్ట్నర్ నుండి ఒక గుడ్ న్యూస్ కూడా రావడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఎనర్జీస్ కార్డ్ కూడా చూద్దాం. మీకు ఒక కన్ఫ్యూజన్ అయితే ఉంటుందండి. మీ లైఫ్లోకి ఒక న్యూ పర్సన్ రాబోతున్నారు అండ్ పాస్ట్ పర్సన్ కూడా రాబోతున్నారు. ఇది కొంతమందికి జరిగే అవకాశం ఉంది. మీరు ఎటు తెలుసుకోలేని పరిస్థితిగా ఉంటుంది. ఎవరి వైపు మాట్లాడాలి, ఎవరిని వదులుకోవాలి, ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే మీరు ఎదుర్కొంటారు. మీరేంటంటే ఇక్కడ రిలేషన్షిప్లో కన్ఫ్యూజన్ ఉంటుంది. అలానే మిమ్మల్ని చాలామంది హెల్ప్ అడుగుతారండి, కానీ మీ సిచ్యువేషన్ బాగోదు. వీరితో ఎలా మాట్లాడాలి, వీరికి ఎలా సమాధానం చెప్పాలి అన్న స్టేట్ కూడా కనిపిస్తుంది. అండ్ మీకు కొన్ని నిజాలు తెలుస్తాయి అండ్ మీరు ఎదురు చూసే సంఘటన మీ లైఫ్లో జరగబోతుంది. ఒక కమ్యూనికేషన్ అయితే రావడం అయితే జరుగుతుందండి. ఇది కొంచెం 50-50 ఛాన్సెస్ ఉంది. పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది. మీ లైఫ్లో 44 అంటే 8
మీ గతంలో ఏం చేశారో అదే మంచి జరుగుతుంది. అండ్ మీరు ఎవరినైనా బాధ పెట్టున్నా, ఇబ్బంది పెట్టున్నా అదే మళ్ళీ తిరిగి రావడం అయితే జరుగుతుంది. 50-50% ఉందండి మీ కర్మ ఫలితాలు, పాజిటివ్ నెగిటివ్. ఇది వచ్చేసి 45 అండి. ఎవరైతే ఎంచుకున్నారో ఈ కార్డ్ ఎనర్జీస్, డివైన్ మీకు ఏం చెప్పాలి అనుకుంటున్నారు అండ్ మీ మనసులో ప్రశ్నలకి ఏం సమాధానాలు రాబోతున్నాయి దీనికి సంబంధించి. డివైన్ మీకు ఏం చెప్తున్నారంటే, మీ జీవితం చాలా అంధకార పరిస్థితి అయితే కనిపిస్తుంది. హెల్త్ ఇష్యూస్ కూడా కనిపిస్తున్నాయండి. అండ్ చిన్న చిన్న యాక్సిడెంట్లు కనిపిస్తున్నాయి. మీరు బాధపడే సంఘటన ఉండబోతుంది. కొంచెం జాగ్రత్త పడమని కార్డ్ ఎనర్జీస్ అనేది సూచిస్తుంది. అంటే మీరు భయపడేదంతా ఏం కాదండి, అలర్ట్గా ఉండమని డివైన్ అయితే చెప్తున్నారు. మీరు నమ్మి మోసపోతారు. అలానే మీ హెల్త్ ఇష్యూస్ కూడా ఉండబోతున్నాయి. మేబీ సర్జరీ జరిగే అవకాశం కూడా ఉందని ఈ కార్డ్ ఎనర్జీ సూచిస్తుంది. అండ్ మీరు ప్రతిదానికి మంచి చెడ్డ ఆలోచన లేకుండా ఎవరేం చెప్తే అదే మంచి అనుకుని మీరు నిర్ణయాలు అయితే తీసుకుంటారంట. ఆ నిర్ణయం మీకు పాజిటివ్ జరుగుతుందా నెగిటివ్గా జరుగుతుందంటే ఓకే. ఇక్కడ ఏంటంటే, మీరు కష్టంలో ఉన్నప్పుడు మీకు అయిన వారైతే మీ లైఫ్లోకి రావడం అయితే జరుగుతుందండి. పాస్ట్ పర్సన్స్ మీ లైఫ్లోకి వస్తారు. వారి ఫ్రెండ్స్ అయినా కావచ్చు, మీరు ప్రేమించిన వారు అయినా కావచ్చు. వీరందరూ మళ్ళీ మీ లైఫ్లోకి రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ న్యూ బిగినింగ్ లైఫ్గా కూడా ఉండబోతుంది. మీ లైఫ్లో చాలా సమస్యలు అయితే ఎదుర్కొంటారండి. మీరు కష్టంలో ఉన్నప్పుడే మీ లైఫ్లోకి పాత వ్యక్తులు మీ లైఫ్లోకి రావడం అయితే జరుగుతుంది. మీకు హెల్ప్ చేస్తారు, మీకు సపోర్ట్గా నిలబడతారు. ఇక్కడ మీరు జీవితంలో మోసపోయారండి. రిలేషన్షిప్ పరంగా, కెరీర్ పరంగా లైఫ్లో మీరు మోసాలు చూశారు. డిప్రెషన్ స్టేట్లో ఉండేవారు. మీ జీవితం నాశనం చేసుకున్నారని, నాశనం అయిపోయిందని మీరు అంటున్నారు. ఇక్కడ డివైన్ ఏం చెప్తున్నారంటే, మీరున్న సిచ్యువేషన్స్కి హెల్త్ డిస్టర్బ్ అవుతుంది. మీరు ఈ లైఫ్ పర్మనెంట్గా ఉంటుందని బాధపడుతున్నారు. ఇదంతా టెంపరీ. మీకు ఒక కొత్త జీవితం అయితే ఉండబోతుంది. మీరు ఎవరి గురించి అయితే ఎక్కువ ఆలోచిస్తున్నారో మళ్ళీ మీ లైఫ్లోకి రావడం అయితే జరుగుతుందని కూడా డివైన్ అయితే చెప్తున్నారు. ఇక్కడ రిలేషన్షిప్ పరంగా అయితే పాస్ట్ పర్సనే మళ్ళీ మీ లైఫ్లోకి రావడం అయితే జరుగుతుందండి. ఇక్కడ ఏంటంటే, మీరు ఇంకా మంచి చెడ్డ అయితే ఆలోచించరు. మిమ్మల్ని మోసం చేసిన వారినే మళ్ళీ మీరు నమ్మడం అయితే జరుగుతుంది. అండ్ ఎవరేం చెప్పినా అదే మంచని మీరు అనుకుంటారు. ఇలా అనుకోవడం వల్లే మీరు లైఫ్లో ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే ఎదుర్కొంటారు. మిమ్మల్ని చూసి మళ్ళీ మిమ్మల్ని అర్థం చేసుకుని మీ లైఫ్లోకి వచ్చేవారు చాలామంది అయితే ఉన్నారు. కొన్ని విషయంలో మీరు మళ్ళీ నమ్మి మోసపోయే అవకాశం ఉందని డివైన్ అయితే చెప్తున్నారండి. 45 ఏంటంటే 4 + 5 = 9. 9 ఏంటంటే, మీ లైఫ్లో మీరు నెగిటివ్గా అనుకుంటే నెగిటివ్గా జరుగుతుంది, పాజిటివ్గా అనుకుంటే పాజిటివ్గా ఉంటుంది. అది మీరు నమ్మే ఆలోచన బట్టి ఉంటుందండి. మీ నమ్మకాల మీద ఉంటుంది. వారిని నమ్మాలా వద్దా అన్నది మీ డెసిషన్. కానీ ఇక్కడ నెగిటివ్ నుండి పాజిటివ్గా అయితే మారబోతుంది. లైఫ్ చేంజెస్ అయితే రావడం అయితే జరుగుతుంది. 9 ఏంటంటే, గ్రహస్థితి ప్రభావం వల్ల కూడా మీ లైఫ్లో ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే ఎదుర్కొంటారండి. గ్రహాల ప్రభావం వల్ల అంటే లైఫ్లో జరిగిన సంఘటనలకి సూసైడ్ ఆలోచనలు రావడం, అలాంటప్పుడు మీ గ్రహస్థితి బాగోక మీ మైండ్ సెట్ అలా అయితే మారడం అయితే జరుగుతుందండి. ఈ ఆలోచన మీరు మార్చుకోవాలి. మీరు ఎంత స్ట్రాంగ్గా ఉంటే మీ లైఫ్లో మిమ్మల్ని వెతుక్కుని మీ లైఫ్లోకి రావడం, మీకు సపోర్ట్ చేసేవారు, హెల్ప్ చేసేవారు అయితే ఉంటారు. హెల్త్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. మీరైతే జీవితం నాశనం అయిపోయింది అని అనుకుంటున్నారు. మీ లైఫ్లో చేంజెస్ వస్తాయని చెప్తున్నారు డివైన్. ఇది 45 ఎవరైతే ఎంచుకున్నారో వారి సిచ్యువేషన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి 23. ఈ 23 ఎవరైతే ఎంచుకున్నారో
వారికి సంబంధించి ఎనర్జీ కార్డ్. ఈ 23 సూపర్ అండి. అండ్ స్టక్ ఎనర్జీ ఉంది. ఇక్కడ ఏం చెప్తున్నారంటే డివైన్, మీకైతే మంచి అవకాశాలు అయితే రావడం అయితే జరుగుతుందండి. లైఫ్ అన్ఎక్స్పెక్టెడ్గా చేంజ్ అవ్వబోతుంది. మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయరు. మిమ్మల్ని వెతుక్కుని కొన్ని అవకాశాలు రావడం అయితే జరుగుతుంది. జాబ్ గురించి ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికైతే జాబ్ రావడం జరుగుతుంది. ఫారిన్ వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. అంటే మీరున్న ప్లేస్లో కాదండి, వేరే ప్లేస్లోకి మీరు చేంజ్ అవ్వాల్సి వస్తుంది. జర్నీ కనిపిస్తున్నాయి. ఇక్కడ కొన్ని సిచ్యువేషన్లో మీరు స్టక్ అయిపోతున్నారు. అంటే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చిన అవకాశాలు అవి సరైనవా కాదా అన్న కొంచెం నెగిటివ్ ఆలోచన అయితే కనిపిస్తుంది. మీ లైఫ్ మీరు కోరుకున్నట్టయితే ఉండదండి, కానీ మీరు కోరుకునే జీవితంలో మీ లైఫ్ అయితే ఉంటుంది. ఆ లైఫ్ కూడా మీకు మంచి జరిగేలా ఉంటుంది. అంటే చేంజెస్ అయితే ఉంటాయి. ఇప్పుడు ఉన్న జీవితం వేరు, ఉండబోయే జీవితం అయితే వేరు. అండ్ రిలేషన్షిప్ పరంగా మీరు స్టక్లో ఉండిపోయారు. మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి వస్తారా లేదా, మీరు ఈ రిలేషన్ నుండి మూవ్ ఆన్ అయిపోవాలా వద్దా అని వెయిట్ చేస్తున్నారు కదా. ఇక్కడ మీ పార్ట్నర్ నుండి కాంటాక్ట్ అయితే రాబోతుంది. అండ్ కొంతమంది అయితే థర్డ్ పార్టీ రిలేషన్షిప్ ఎవరైతే ఉన్నారో మీ పార్ట్నరు, వారైతే థర్డ్ పార్టీ నుండి మూవ్ ఆన్ అయిపోయి మీ లైఫ్లోకి వస్తారు. అండ్ కెరీర్ పరంగా కూడా మీరు ఒక ప్లేస్ నుండి ఒక ప్లేస్కి మారడం జరుగుతుంది. అండ్ హౌస్ షిఫ్ట్ కూడా ఉందండి. ఇల్లు మారే అవకాశం అయితే కనిపిస్తుంది మీకు. జీవితంలో చాలా మార్పులు అయితే వస్తున్నాయండి. కెరీర్లో మార్పు వస్తుంది, లైఫ్ స్టైల్లో మార్పు వస్తుంది, రిలేషన్షిప్లో కూడా మార్పు వస్తుంది. మీరైతే పార్ట్నర్ విషయంలో మార్పు రావాలని కోరుకుంటున్నారు. పార్ట్నర్ మిమ్మల్ని అర్థం చేసుకుని మీతో జీవితం అనుకూలంగా ఉండాలని మీరు కోరుకుంటున్నారు. అలానే ఉండబోతుందని డివైన్ అయితే చెప్తున్నారు. ఈ 2+3 = 5 ఏంటంటే మీ లైఫ్లో అన్ఎక్స్పెక్టెడ్ వేలో చాలా మార్పులు అయితే ఉంటున్నాయి. మీ జీవిత గమ్యం ఏదో మారబోతుందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి 24. ఈ 24 ఎవరైతే ఎంచుకున్నారో వారికి వచ్చేసి డివైన్ ఏం చెప్తున్నారు, దీనికి సంబంధించి ఎనర్జీస్ కార్డ్. డివైన్ 24 ఏం చెప్తున్నారు. మీ లైఫ్లో కూడా చాలా చేంజెస్ అయితే వస్తున్నాయండి. పాజిటివ్ నుండి నెగిటివ్గా మారవచ్చు, నెగిటివ్ నుండి పాజిటివ్గా కూడా మారవచ్చు. చెప్పాను కదా, టాక్సిక్ పర్సన్ చుట్టూ ఉన్నారు. మిమ్మల్ని నాశనం చేసేవాళ్ళు, మీ పడి ఏడ్చేవాళ్ళు. ఇవి ఏం సూచిస్తున్నాయంటే స్టక్ అయిపోతుంది. ఇదేం సూచిస్తుందంటే మీ లైఫ్లో మీ చుట్టూ ఉన్నవారు టాక్సిక్ పర్సన్ అండి. మీ ఇంట్లో వారు కావచ్చు, మీ ఫ్రెండ్స్ కావచ్చు, రిలేషన్షిప్ పరంగా కూడా మీ జీవితం అయితే అసలు బాగాలేదు. మీ లైఫ్లోకి అనేక రకాల వారు పరిచయం అవుతారు. వారి వల్ల మీరు చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కోబోతున్నారు. అండ్ ఒక్కొక్క సమస్యలో చిక్కుకో ఉంటున్నారు. కొంచెం నెగిటివ్ ఎనర్జీస్ అయితే ఫేస్ చేయాలండి. కానీ మీ లైఫ్లో వీరు ఉంటారా అంటే ఉండరు. సందర్భాన్ని బట్టి ఇలాంటి వారు మీ లైఫ్లో నుండి దూరం అయిపోతారు. నెక్స్ట్ ఈ ఎనర్జీస్ కార్డ్ ఏంటంటే మీరు కొంచెం అట్రాక్షన్గా ఉండడం వల్ల మీ లైఫ్లోకి మీకు అట్రాక్ట్ అయ్యి రావడం అయితే జరుగుతుందండి. వీరు వచ్చి వారు ఏదో ఎఫెక్షన్ చూపిస్తున్నారు, అది లవ్ అని మీరు నమ్మకూడదు. వీరొచ్చి మిమ్మల్ని మోసం చేస్తున్నారు. మిమ్మల్ని ఎలా అంటే ఒక ఫిజికల్ అట్రాక్షన్ అయితే కనిపిస్తుందండి. మిమ్మల్ని చూసి మీ మీద ప్రేమతో మీకేదో లవ్ ప్రపోజల్ ఇస్తున్నారు, మీతో మాట్లాడుతున్నారు అని మీరు అనుకోవద్దు. వీరు వచ్చేసి ఒక టాక్సిక్ పర్సన్, అంత నమ్మదగిన వారైతే కాదు.
వీరికి అనేక రిలేషన్షిప్ అయితే ఉంటాయండి. మీ జీవితంలో మార్పు వచ్చిందని మీరు అనుకుంటున్నారు. ఇలాంటి వారి వల్ల మీరు అందరినీ దూరం చేసుకుంటారు. అంటే అయిన వారిని దూరం చేసుకుంటారు, కానివారిని అయినవారని మీరు భావిస్తారు. మళ్ళీ మిమ్మల్ని కాదనుకుని వెళ్ళిపోయిన వారు మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని చూసినా మీరు వారిని యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే మీరైతే చాలా మారడం అయితే జరుగుతుందండి. 2+4 6 ఇక్కడ మీరు కొంచెం నెగిటివ్లోకి వెళ్ళబోతున్నారు, డేంజర్ జోన్లో ఉండబోతున్నారు. జాగ్రత్తగా ఉండమని ఈ నెంబర్స్ అయితే సూచిస్తుందండి. మీరు ఎవరైతే ఎంచుకున్నారో డివైన్ మీకు చెప్పేది అదే. ప్రతి అందం వెనుక విషపూరితమైన కాటు అయితే ఉంటుంది. అందంగా ఉన్నారు కదా, మంచిగా మాట్లాడుతున్నారు కదా అని ఎవరిని పడితే వారిని నమ్మొద్దు. అయిన వారు మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చి మీకు క్షమాపణ చెప్పినా మీరైతే మారిపోతారండి. మీరు వారిని యాక్సెప్ట్ చేయరు, వారి మీద ద్వేషం అన్నది పెంచుకుంటారు, ఎదుటి వాళ్ళ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. కానీ మిమ్మల్ని కాదనుకుని మిమ్మల్ని బాధ పెట్టిన వారు మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చినా మీరైతే మాట్లాడరు. ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయండి. మీలో కూడా అలాంటి వైబ్స్ అయితే కనిపిస్తున్నాయి. నెగిటివ్ వైబ్సే ఉంటున్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి 60 ఎవరైతే ఎంచుకున్నారో 60 డివైన్ మీకు ఏం చెప్పాలి అనుకుంటున్నారు దీనికి సంబంధించి? మీరేమో మీ మనసులోనే ఎమోషన్స్ దాచేసుకుంటారండి. మీకు కష్టమైనా సరే ఎవరిని హెల్ప్ అడగరు. కానీ మీ మంచితనం చూసి మీకు మంచి మంచి అవకాశాలు అయితే రావడం అయితే జరుగుతుందండి. జాబ్ పరంగా కావచ్చు, బిజినెస్ పరంగా కావచ్చు, అండ్ లవ్ ప్రపోజల్ కావచ్చు, మ్యారేజ్ ప్రపోజల్ కావచ్చు. జీవితంలో ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు, ఇంకా మీరు ఎలోన్గా ఉండి మీ పనేదో మీరు చూసుకుంటారు. మిమ్మల్ని అట్రాక్ట్ చేసేవి మీ లైఫ్లోకి రావడం అయితే జరుగుతుంది. మీరేంటంటే మిమ్మల్ని ఎవరు ఇష్టపడలేదు, మీ లైఫ్లో ఇంకా ఇలానే ఉంటారు అనుకోకుండా ఒక ప్రపోజల్ అయితే రావడం అయితే జరుగుతుంది, లవ్ ప్రపోజల్. అండ్ మీరు ఏదైతే జీవితంలో మీ డ్రీమ్స్ అయితే ఏవైతే ఉన్నాయో ఆ డ్రీమ్స్ అయితే నెరవేరిపోతున్నాయండి. వస్తుపరంగా ఏమైనా స్థలాలు కానీ, గోల్డ్ కానీ, వెహికల్స్ కానీ ఏదైనా కొనాలి అనుకుంటే మీరు కొనబోతున్నారు. మీరు మనసులో హోప్లెస్గా ఉంటున్నారు, కానీ అంటే ఆ కొనే సిచ్యువేషన్ లేదేమో, ఇంకా ఇంతేనేమో అనుకుంటున్నారు. కొనే సిచ్యువేషన్ కనిపిస్తుంది. అలానే మిమ్మల్ని ఇష్టపడి మీకు ప్రపోజల్ ఇచ్చేవారు మీ లైఫ్లోకి రాబోతున్నారు. మీరు పాస్ట్ లైఫ్ గురించి బాధపడుతున్నారు, కానీ ప్రజెంట్ లైఫ్లో చాలా చేంజెస్ వస్తున్నాయండి. ఒక కొత్త జీవితంలాగా మీ లైఫ్ ఉండబోతుంది. నెక్స్ట్ కార్డ్ కూడా చూద్దాం. 60కి క్లారిఫికేషన్ ఏంటంటే 6 ఏంటంటే ఇప్పటివరకు మీరు నెగిటివ్లో ఉన్నారండి. మీరు అందరినీ నమ్మి మోసపోయారు. మీరు సరైన మార్గంలోకి వెళ్ళినా మిమ్మల్ని మిస్గైడ్ చేసి మీ నుండి చాలా దూరం చేయడం అయితే జరిగింది. అది ఏదైనా కావచ్చండి. మీ రిలేషన్ ఏంటి, మీ జాబ్ ఏంటి, మీ బిజినెస్లో మోసపోవడం, ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే ఎదుర్కొన్నాయి. ఇక్కడ ఏంటంటే ఇదంతా కర్మ సిచ్యువేషన్. నెగిటివ్ కర్మ అన్నది ఒక సైకిల్ అన్నది ఎండ్ అయిపోతుంది, పాజిటివ్ కర్మ అనేది స్టార్ట్ అయిపోతుంది. 6 అంటే ఒక నెగిటివ్ నుండి పాజిటివ్గా మారిపోతుంది. 0 ఏంటంటే మీ జీవితం మీద హోప్స్ అయితే మీకు ఉండేవి కాదు. ఇంక ఈ లైఫ్ ఇంతే, మీ లైఫ్లో ఏమీ జరగదు, మీకు మీరే మాట్లాడుకోవడం, మీకు మీరే బాధపడడం, ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నవారికి మీకు ఒక కొత్త లైఫ్గా స్టార్ట్ అవ్వబోతుంది. అంటే మీకు ఒక పాజిటివ్ కర్మ అన్నది స్టార్ట్ అవుతుందండి. 60 ఎవరైతే ఎంచుకున్నారో మీకు గుడ్ కర్మ స్టార్ట్ అవుతుంది. మీ డ్రీమ్స్ అయితే ఫుల్ఫిల్ అవ్వడం అయితే జరుగుతుందండి. మీరు ఏమైతే కొనాలి అనుకుంటున్నారో, ఎలాంటి లైఫ్ ఉండాలనుకుంటున్నారో అలాంటి లైఫ్ అయితే ఉంటుంది. ఫైనల్గా 07 ఎవరైతే ఎంచుకున్నారో
07. మీ మనసులో ప్రశ్నలకి డివైన్ సమాధానం. ఇవి తీసుకుంటాను. ఇన్ని కార్డ్స్ వచ్చేసినాయి. లాస్ట్ కదా, చెప్పేద్దాం. మీరు జీవితంలో చాలా మోసపోయారండి. మీకు ఒక కొత్త జీవితంగా ఉండబోతుంది. నెగిటివ్ నుండి పాజిటివ్గా మీ లైఫ్ ఉండబోతుంది. అన్ఎక్స్పెక్టెడ్ మనీ చూడబోతున్నారు. మీ లైఫ్ ఫుల్ఫిల్ అవ్వడం జరుగుతుంది. ఒక బ్రైట్ ఫ్యూచర్ అయితే ఉండబోతుంది. ఎక్కడైతే స్టక్ ఎనర్జీ ఫీల్ అవుతున్నారు అంటే డివైన్ చెప్పేది ఇదేనండి. మీ లైఫ్లో ఇలాంటి సంఘటనలు అయితే ఉండబోతున్నాయి. మీ సిచ్యువేషన్ ఏంటి అంటే మిమ్మల్ని కాదనుకుని వెళ్ళిపోయిన వారు మీ లైఫ్లోకి వస్తారా లేదా, ఇక్కడ మూవ్ ఆన్ అవ్వాలా, వెయిట్ చేయాలా అని మీరు అడిగారు. అండ్ మీ లైఫ్లో ఏమైనా ఎదుగుదల ఉంటుందా అని కొంతమంది అడిగారు. జీవితంలో మోసపోయిన వారికి మంచి జీవితం అయితే ఉండబోతుందండి. ఇక్కడి నుంచి మీ లైఫ్ అనేది స్టార్ట్ అవబోతుంది. మీ లైఫ్ అయితే స్టార్ట్ అవుతుందండి. ఈ లైఫ్ ఎక్కడి వరకు వెళ్తుంది అంటే అన్ఎక్స్పెక్టెడ్ మనీ అయితే చూడబోతున్నారు. అండ్ పాస్ట్ పర్సన్తో రీయూనియన్ అయితే ఉండబోతుంది. మీ లైఫ్లో ఏదైతే మంచి జరగాలని ఎదురు చూస్తున్నారో ఆ మంచి అయితే ఉండబోతుంది. కొంతమందికి సంతానం లేని వారికి అయితే సంతానం ఉండే అవకాశం అయితే కనిపిస్తుందండి. అండ్ ఏమైనా కోర్టు కేసులో ఎవరైనా ఉంటే వారికి కూడా అనుకూలమైన తీర్పు అయితే ఉంది. జీవితంలో మోసపోయిన వారికి ఒక న్యూ పర్సన్ పరిచయం అవుతున్నారు. అలానే పాస్ట్ పర్సన్ కూడా లైఫ్లోకి రాబోతున్నారు. ఇక్కడ స్టక్ ఎనర్జీ ఫీల్ అవుతున్నారంటే వెయిట్ చేసిన దానికి మీకు ప్రతిఫలాలుగా ఇలా ఉంటున్నాయండి. మీ జీవితం అయితే కొత్త జీవితం అండ్ అన్ఎక్స్పెక్టెడ్ మనీ, అన్ని విధాలుగా మీ లైఫ్ అనేది పాజిటివ్ వేలో ఉండబోతుంది. ఇవ్వండి ఇక్కడ మీరు ఎంచుకున్న నెంబర్స్ బట్టి డివైన్ మీకు ఇచ్చే సమాధానం. దూరం అయిపోయిన వాటికి మీకు ఎటువంటి మంచి జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మీకు అనుకూలంగా అయితే ఉంటుందండి. ఇక్కడ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ ఉన్న వారికి అయితే రీయూనియన్ ఉంటుంది. అంటే కొంతమంది అయితే థర్డ్ పార్టీ రిలేషన్ ఏమైనా ఉంటే మీ పార్ట్నర్ మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి రావడం అయితే జరుగుతుంది. డివోర్స్ సిచ్యువేషన్ ఎవరైనా ఉంటే మీకు అనుకూలమైన తీర్పు అయితే ఉంటుంది. మనీ పరంగా చూసుకుంటే మీకు అనుకూలమైన, అంటే చాలా సంవత్సరాల నుంచి మనీ పరంగా మీరు ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటే మాత్రం మళ్ళీ మనీ వచ్చే అవకాశం ఏదో కనిపిస్తుందండి. ఇవ్వండి ఈరోజు ఎనర్జీస్గా. ఇవైతే మీరు ఎంచుకున్న దాన్ని బట్టి డివైన్ మీకు సమాధానాలు ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ క్యాండిల్ ఎనర్జీస్తో కూడా మీకు డివైన్తో మాట్లాడిస్తాను. మీకు క్యాండిల్ దగ్గర షాడో కనిపిస్తుంది కదా, ఆ షాడో ఏంటంటే క్యాండిల్ ఎనర్జీస్ అన్నది డివైన్ మీకు ఇచ్చే సమాధానం. మీరు అనుకున్నది జరుగుతుందా లేదా అంటే ఆ షాడోని ఆ కాయిన్స్ వైపు చూపించడం అయితే జరుగుతుందండి. ఇక్కడ ఇది వచ్చేసి ఎస్, ఇది వచ్చేసి నో. మీరు అనుకున్నది జరుగుతుందా లేదా, మీ ప్రశ్నలకి సమాధానం డివైన్ మీకు ఏం సమాధానం ఇస్తున్నారు. డివైన్ మేము అడిగిన ప్రశ్నలకి మీరు సమాధానం ఇప్పటివరకైతే ఇవ్వడమైతే జరిగింది. మేము ఇక్కడ ఎనర్జీస్ బట్టి మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాము. ఆ ప్రశ్న అయితే మీరు సమాధానం ఇవ్వాలి. ఇక్కడ మీకు షాడోలోనే మాకు సమాధానం తెలుసుకుంటాము. మేము అనుకున్న ప్రశ్నలకి మీరు ఇచ్చే సమాధానాలు ఎలా ఉంటాయి, జరుగుతుందా లేదా అంటే సూపర్. ఈ ఎనర్జీస్ కార్డ్ అయితే రావడం అయితే జరిగిందండి. డివైన్ మీరు ఇచ్చే సమాధానం ఇది రీయూనియన్ ఉంటుందా లేదా. చూసే వ్యూవర్స్ అడిగిన ప్రశ్న, వారి లైఫ్లో దూరం అయిపోయిన వారు మళ్ళీ వారి లైఫ్లో తిరిగి రావాలని అనుకుంటున్నారు. వారు కోరుకున్న వారితో జీవితం ఉండాలి అనుకుంటున్నారు. ఇది జరుగుతుందా లేదా, ఎస్ ఆర్ నో. మీ సమాధానం కోసం మేము వెయిట్ చేస్తున్నాము. ఇక్కడ ఎనర్జీస్ రావడం అయితే జరిగింది. ఈ ఎనర్జీస్ బట్టి మీరు ఏం సమాధానం ఇస్తున్నారు. చూసే వ్యూవర్స్ ఏంటంటే రిలేషన్షిప్ పరంగా వారికి రీయూనియన్ ఉండాలని అనుకుంటున్నారు. జరుగుతుందా లేదా. చూసారు కదండి షాడో ఎటువైపు వెళ్తుందో. జరుగుతుందంటండి.
ఎక్కువగా ఇక్కడ ఎవరు కెరీర్ గురించి లైఫ్ గురించి మాట్లాడలేదు. లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ గురించి బాగా ఇంట్రెస్ట్ చూపించారు. ప్రశ్నలు కూడా ఆ విధంగా రావడం అయితే జరిగింది. మీ పార్ట్నర్ నుండి అయితే రీయూనియన్ అయితే ఉంటుందండి. చూసారు కదా షాడో ఏ కాయిన్ వైపు తిరిగి ఉందో. మీ లైఫ్లోకి మీ సోల్మేట్ రాబోతున్నారు. మీరు సింగిల్ పర్సన్ అయితే మీ సోల్మేట్ మీరు కలుసుకోబోతున్నారు. అలానే మీది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ ఉన్నవారైతే మళ్ళీ మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి తిరిగి రాబోతున్నారు. మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయితే మీ బంధం అనేది ఎప్పుడు ముగిసిపోదండి. లైఫ్ లాంగ్ మీ పార్ట్నర్ మీ లైఫ్లోనే ఉంటారు. మీ పార్ట్నర్ లైఫ్లో ఎంతమంది వచ్చినా వారెవ్వరూ టెంపరీ. మీది డివైన్ బంధం కాబట్టి మీరు దూరంగా ఉన్నా సరే మళ్ళీ మీరు ఎప్పుడైనా కలిసే బంధంగా ఉంటుంది. చూసారు కదా ఎనర్జీస్ మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఇది కెమెరా సెట్ చేశానండి, కనిపిస్తుందో లేదో చూడండి. ఎటువైపు వచ్చింది ఇది షాడో. నేను చెప్పాను కదా మీరు అనుకున్నది జరుగుతుందా అంటే ఎస్, జరగదా అంటే నో. మీ ఎదురుగా కదా సఫల్ చేశాను ఎనర్జీస్ కార్డ్. సఫల్ చేసినప్పుడు ఈ కార్డ్ రావడం అయితే జరిగింది. ఇది అనుకున్నది ఏంటి, మీరు చాలామంది అడిగిన ప్రశ్న రీయూనియన్ అయితే కోరుకుంటున్నారు, పార్ట్నర్తో లైఫ్ అయితే ఉండాలనుకుంటున్నారు. జరుగుతుందా అంటే జరుగుతుంది. ఇదిగోండి షాడో. మీరు కూడా ట్రై చేయొచ్చండి. 2 కాయిన్స్ క్యాండిల్ ఇరువైపులా పెట్టుకుని షాడోతో మాట్లాడితే మీకు సమాధానాలు రావడం అయితే జరుగుతుంది. రిలేషన్షిప్ గురించి అనే కాదు, మీరు ఏ పనైనా జరుగుతుందా లేదా అని ఈ విధంగా కూడా మీరు అడగవచ్చు. డివైన్ ప్లీజ్ బ్లెస్సింగ్ మీ. ఇక్కడ ఇచ్చిన రీడింగ్ అందరికీ మంచి చేయాలని, మంచి జరగాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ ఏంటంటే ఈ పెండలం బోర్డులో కూడా ఎనర్జీస్ చెక్ చేద్దామండి. ఇక్కడ 4 ఎనర్జీస్ కార్డు తీయడం అయితే జరుగుతుంది. యూనివర్స్ మీకు ఏం చెప్పాలి అనుకుంటున్నారు అంటే డివైన్ మీతో మాట్లాడారు. యూనివర్స్ కూడా మీ లైఫ్లో ఏం జరగబోతుంది తెలియజేస్తున్నారు. ఇక్కడ 4 ఎనర్జీస్ కార్డ్స్ తీయడం అయితే జరుగుతుంది. యూనివర్స్ ప్లీజ్ గైడ్ ఫర్ మీ. మీకు కనిపిస్తున్నాయి అనుకుంటున్నాను. ఇక్కడ ఇచ్చిన ఎనర్జీస్ కార్డులో యూనివర్స్ ఏ ఎనర్జీస్ కార్డ్ అయితే సూచిస్తుందో ఆ ఎనర్జీస్ సమాధానం అండి. యూనివర్స్ ప్లీజ్ మీరు సూచించిన ఎనర్జీస్ బట్టి మేము సమాధానంగా తీసుకోవడం అయితే జరుగుతుంది. చూసే వ్యూవర్స్ మనసులో సందేహాన్ని తీర్చగలరు. కంప్లీట్గా ఈ ఎనర్జీస్ కార్డ్ అయితే సూచిస్తుందండి. ఈ ఎనర్జీస్ కార్డ్ ఏంటి అంటే చెప్పాను కదా మీకు అనుకూలమైన రోజులు రాబోతున్నాయి. మీరు ఏ విషయంలో మోసపోయారో ఆ విషయానికి మీకు ఒక జడ్జిమెంట్ ఉండబోతుంది. ఆ జడ్జిమెంట్ కూడా మీ జీవితంలో చాలా మార్పులు అయితే తీసుకురావడం అయితే జరుగుతుందండి. మీకు మంచి జరిగేలానే ఉంటుందని యూనివర్స్ చెప్తున్నారు. ఇప్పటి వరకు ఉన్న లైఫ్ వేరు, రాబోయే రోజుల్లో లైఫ్ వేరు. చాలా చేంజెస్ అయితే ఉండబోతున్నాయి. ఇక్కడ ఇచ్చిన ఎనర్జీస్ ఏ ఎనర్జీస్ కార్డు కూడా యూనివర్స్ సూచించలేదు, జస్ట్ ఈ ఎనర్జీస్ కార్డ్ అయితే సూచించాయి. ఇది ఆపోజిట్ రావడం వల్ల ఇక్కడ న్యూ బిగినింగ్ లైఫ్ ఉండబోతుంది. చెప్పాను కదా మీ లైఫ్లో చాలా చేంజెస్ వస్తున్నాయని. అండ్ ఈ కార్డ్ ఎనర్జీస్ ఆపోజిట్ ఏంటంటే మీరు జీవితంలో గెలవాలి అనుకుంటారు కానీ గెలవలేరని, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారని ఇలా ఎనర్జీస్లో ఇలా వచ్చాయి. కానీ ఇది మీకు జరగదండి, ఇదే జరుగుతుంది. మీ ఎదురుగానే కదా నేను సఫల్ చేశాను ఎనర్జీస్ కార్డ్. ఈ సఫల్ చేసిన 4 ఎనర్జీస్ కార్డులో ఈ కార్డ్ ఎనర్జీసే రావడం అయితే జరిగింది. ఇక్కడ మీకు మంచి జరగబోతుందండి. డివైన్ కూడా
మీకు అనుకూలంగా ఉండటం, డివైన్ బ్లెస్సింగ్స్ ఉన్నాయని, అంటే శివయ్య వైపే ఈ ఎనర్జీస్ కూడా రావడం అయితే జరిగిందండి. మీకైతే చాలా అంటే చాలా మంచి రోజులు రాబోతున్నాయి. మంచి జరిగే సిచ్యువేషన్స్ అయితే ఉండబోతున్నాయి. వీటిలో పాజిటివ్ కార్డ్స్ వచ్చాయి, నెగిటివ్ కార్డ్స్ వచ్చాయి. ఇదైతే రివర్స్ రావడం అయితే జరిగింది. అంటే సక్సెస్ఫుల్ లైఫ్ నుండి జీవితంలోకి కిందకి పడిపోవడం అనమాట. ఈ సిచ్యువేషన్ అయితే మీకు రాలేదు. యూనివర్స్ చెప్పేది ఏంటంటే మీ లైఫ్ ఒక న్యూ బిగినింగ్ లైఫ్గా స్టార్ట్ అవ్వబోతుంది. ఇదండి, ఇది పాజిటివ్, ఇది నెగిటివ్. ఇక్కడ పాజిటివ్గానే రావడం అయితే జరిగింది. ఒకవేళ ఇది ఇలా వచ్చినా నేను తీసుకుంటానండి. ఆపోజిట్ వచ్చినా, ఇక్కడ ఆపోజిట్ ఇది రావడం వచ్చింది, ఈ ఎనర్జీస్ కార్డ్. ఇలా వచ్చింది అంటే మీ లైఫ్లో మీరు చాలా కోల్పోతున్నట్టు, మీరు అనుకున్నది సాధించలేరు, అన్ని విషయాల్లోని మీకు నెగిటివ్ సిచ్యువేషన్సే ఎదుర్కొంటారని ఇలా మీకు రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. కానీ ఈ ఎనర్జీస్ కార్డ్ ఇక్కడ రావడం అయితే జరిగింది. దీనికి ఆపోజిట్గా ఇలా వచ్చింది అంటే నేను ఓపెన్ చేసిన వరకు నాకు ఏ ఎనర్జీస్ కార్డ్లో ఏముంటుందో నాకు తెలియదు. ఇక్కడ మీకు మంచి జరుగుతుంది, మీ లైఫ్లో కొత్త మార్పులు వస్తాయని మీకు స్టార్టింగ్లోనే చెప్పాను. ఆపోజిట్ ఎనర్జీస్ కార్డ్ కూడా మీకు న్యూ బిగినింగ్ లైఫ్గా ఉండడం అయితే జరుగుతుందని రావడం అయితే జరిగింది. మీకు యాక్యురేట్గా అనిపించిందని నేను అనుకుంటున్నానండి. డివైన్ కూడా ఎలా చెప్పిందో యూనివర్స్ కూడా మీ లైఫ్లో జరిగే సిచ్యువేషన్సే ఇలా ఉంటాయని మీకు సూచించడం అయితే జరిగింది. ఈ ఎనర్జీస్ ఇవి.